హాయ్ ఫ్రెండ్స్, కాకి చొక్కా వేసుకోవాలని ఎంతోమంది విద్యార్థులకి ఓ కళ. కానీ ఆ కళని కొద్దిమంది మాత్రమే నిజం చేసుకుంటారు. మరి ఆ కొద్ది మందిలో నువ్వు ఉండాలంటే మీకు ఒక బెస్ట్ ప్లాన్ నేను డిస్కస్ చేయబోతున్నాను. ఆ ప్లాన్ ఏంటంటే మనకి అది ఒక రకం చెప్పాలంటే సక్సెస్ ఫార్ములా. అది 60-40-RT. ఎవరైతే ఇది సిన్సియర్గా ఫాలో అవుతారో 100% మీరు కోరుకున్న జాబు మీ సొంతం అవుతుంది. ఓకేనా? రైట్. సో దీనికి సంబంధించి మీకు తెలుసు, ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ మనకి 3 స్టేజెస్ ఉంటాయి: ప్రిలిమ్స్, ఈవెంట్స్, మెయిన్స్. ఆ 3 స్టేజెస్లో మనం పర్ఫార్మెన్స్ చూపిస్తే తప్ప మనం సక్సెస్ కాలేము. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఈ ప్రిలిమ్స్ మనం ఎలా ప్రిపేర్ కావాలి, ఈవెంట్స్ ఎలా ప్రిపేర్ కావాలి, మెయిన్స్ ఎలా ప్రిపేర్ కావాలి, మనకున్న సిలబస్ ఏంటనేది మీకు క్లారిటీ ఉండాలి. ఓకే, రైట్. సో దీనికి సంబంధించి మనకి ఫస్ట్ మనము ప్రిలిమ్స్, అలాగే నెక్స్ట్ ఈవెంట్స్, మెయిన్స్. సో ఫస్ట్ ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేసే ముందు మీరు కంప్లీట్ అంటే సిలబస్ ఏదైతే ఉందో దాన్ని స్టడీ చేయండి. అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయినా మెయిన్స్ ఎగ్జామ్ అయినా సిలబస్ దాదాపుగా సేమ్ ఉంటుంది. మీకు ఎస్ఐ అయినా కానిస్టేబుల్ ఎగ్జామ్ అయినా సో సిలబస్లో పెద్దగా డిఫరెన్స్ లేదు. కాబట్టి ఫస్ట్ మీరు ఆ సిలబస్ని కంప్లీట్గా స్టడీ చేయండి. దానిలో ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి, ఏ సబ్జెక్ట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే ఎక్కువగా వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి, మళ్ళీ ఎవ్రీ సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అనేది మీకు క్లారిటీ ఉండాలి. ఒక నోట్బుక్లో ముందుగా రాసుకొని పెట్టుకోండి. ఓకేనా? రైట్. సో ఇక మనకి ఇందులో మనకి టోటల్ టైం తీసుకుంటే ప్రిలిమ్స్, ఈవెంట్స్, మెయిన్స్ తీసుకుంటే దాదాపుగా మనకి 9 to 10 months టైం ఉండొచ్చు. ఎందుకంటే మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ నవంబర్ లేదా డిసెంబర్లో ఉండడానికి అవకాశం ఉంది. అంటే 3 months అనుకోండి మ్యాక్సిమం. మీరు ఇప్పటి నుంచి కౌంట్ చేసుకున్న 3 months ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ 3 months తర్వాత ఈవెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ 3 months తర్వాత మనకి మెయిన్స్ ఉంటాయి. అంటే దాదాపుగా 9 to 10 months ఉంటుంది. ఈ మొత్తం సిలబస్ తీసుకుంటే మనకి టోటల్గా 13 సబ్జెక్ట్స్ ఉన్నాయి. చాలామందికి కన్ఫ్యూజన్, ఏ సబ్జెక్ట్ స్టార్ట్ చేయాలి, కొన్ని సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయాలా లేదా అన్ని సబ్జెక్ట్ చదవాలా, మనకున్న టైం ఎంత ఉంది అనేది క్లారిటీ ఉండదు. సో ఇక్కడ మీరు ఖచ్చితంగా అంటే ఈ సిలబస్ ఏం చదవాలి, అంటే ఏ సబ్జెక్టు మీద ఎక్కువగా ఫోకస్ చేయాలనేది క్లారిటీ ఉండాలి. ఓకే, రైట్. ఫస్ట్ మనం తీసుకుంటే ఇక్కడ సిలబస్లో మనకి సబ్జెక్ట్స్ 13 సబ్జెక్ట్స్ తీసుకుంటే అందులో మీకు రీజనింగ్, నెక్స్ట్ ఇంగ్లీష్, అలాగే అర్థమెటిక్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, జీకే. సో ఇది మోస్ట్ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్స్ అని చెప్పవచ్చు అవుట్ ఆఫ్ 13 సబ్జెక్ట్స్లో. సో ఇందులో మీకు తెలుసు, కానిస్టేబుల్ ఎగ్జామ్లో రీజనింగ్లో 25, ఇంగ్లీష్ 25, అర్థమెటిక్ 25, కరెంట్ అఫైర్స్, జీకే అంటే 100 marks వస్తున్నాయి. ఓకే, రైట్. చాలామంది చేస్తున్న బిగ్ మిస్టేక్ ఏంటంటే, ఇది ఎక్కువ వెయిటేజ్ ఉంది కదా అని ఈ 4 సబ్జెక్ట్స్ మీదనే ఫోకస్ చేస్తుంటారు. సో ఇక్కడ మీరు చేయాల్సింది 4 సబ్జెక్ట్స్ మీద కాదు, మీరు చేయాల్సింది ఏంటంటే 60% సిలబస్ మనం కంప్లీట్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోవాలి. ఎప్పుడు ఈ 3 monthsలో అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ వరకు మనకు అన్ని సబ్జెక్ట్స్ మీదే ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ మీద, అర్థమెటిక్ మీద ఫోకస్ చేశారనుకోండి, మీరు మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారా? 100% మ్యాక్సిమం స్కోర్ చేయడం అంత ఈజీ కాదు. అంటే ఖచ్చితంగా మీరు అంటే అన్ని సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే మీకు క్లారిటీ ఉండాలి, ఏ సబ్జెక్ట్ ఎక్కువ వెయిటేజ్ ఉంది, మనం వాటి మీద ఎంత ఫోకస్ చేయాలో క్లారిటీ ఉండాలి. ఓకేనా? రైట్. 60% అంటే ఈ 4 సబ్జెక్ట్సే కాకుండా మిగతావి ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో, హిస్టరీ కానివ్వండి, పాలిటీ, నెక్స్ట్ జోగ్రఫీ, నెక్స్ట్ ఎకనామీ, అలాగే సైన్స్లో మళ్ళీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇవన్నీ మనము కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతి సబ్జెక్ట్ని ఎలా ప్రిపేర్ కావాలి, మరి 13 సబ్జెక్ట్స్ మనము ఎలా ప్రిపేర్ కావాలి, జస్ట్ 3 monthsలోనే ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. అయితే మీరు 100% ప్రిపరేషన్ అనేది అంత ఈజీ కాదు. అంటే ఈ 3 monthsలో ఈ 13 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేయడం అనేది అంత ఈజీ కాదు కదా. సో మీరు చేయాల్సింది 60% మీరు కంప్లీట్ చేసుకునే విధంగా ప్లాన్ చేసుకోండి. ఓకే, సో 60% సిలబస్ మనం కంప్లీట్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రీజనింగ్ అనుకోండి, ఒక సబ్జెక్ట్ తీసుకోండి. ఈ రీజనింగ్లో 60% మనం కంప్లీట్ చేసుకోవాలి, మినిమం చెప్తున్నాను నేను. ఓకే, అలా మ్యాక్సిమం ఓవరాల్గా చూసుకుంటే మనకి 60% అన్ని సబ్జెక్ట్స్లో మనం కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఎగ్జామ్లో మీరు కొన్ని సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేస్తే ఆ కొన్ని సబ్జెక్ట్స్లో మీకు క్వశ్చన్స్ అడ్వాన్స్గా వచ్చాయనుకోండి, అటెంప్ట్ చేయలేరనుకోండి, అప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. ఓకేనా? రైట్. సో అందుకే ఏ సబ్జెక్ట్ని మనము ఇగ్నోర్ చేయడానికి ఛాన్స్ లేదు. కాబట్టి సో ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. మరి అన్ని సబ్జెక్ట్స్ ఎలా చేయాలి సార్ అంటే,
మీరు ఫస్ట్ క్లారిటీ ఉండాలి. రీజనింగ్లో ఇందులో నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ కూడా మీకు డిస్కస్ చేశాను. 70% మార్క్స్, 70% అంటే 16 మార్క్స్ జస్ట్ మనకి ఒక 4 టాపిక్స్ నుంచే వస్తాయని చెప్పాను. అవి మీకు క్లారిటీ ఉండాలి. అంటే లెటర్స్, నెంబర్స్ బేస్ మీద ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఆ టాపిక్స్ మీద నుంచే 16 మార్క్స్ వస్తాయి. ఫస్ట్ వాటి మీద ఫోకస్ చేయండి ఖచ్చితంగా. అలాగే ఇంగ్లీష్లో, సో ఇంగ్లీష్లో మనకి గ్రామర్ బేస్ చేసుకొని అవుట్ ఆఫ్ 25లో మీకు 20 గ్రామర్ బేస్ చేసుకొని వస్తాయి. అంటే గ్రామర్ మీద ఫోకస్ చేయాలి. అలాగే అర్థమెటిక్లో మనకి వెయిటేజ్ ఏముంది, సింప్లిఫికేషన్స్ 3 మార్క్స్ వస్తాయి. అలాగే నెంబర్ సిస్టమ్ నుంచి వస్తాయి. సో ఇలా మనకి ఏ సబ్జెక్ట్లో మనకి ఏ టాపిక్స్ మనం చదవాల్సి ఉంటుంది, ఏ టాపిక్స్ మనం ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది, మీకు క్లారిటీ ఉండాలి. ఫస్ట్ అన్ని సబ్జెక్ట్స్లో, అంటే ఈ పర్టికులర్ 1-2 సబ్జెక్ట్స్ని కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్ అనుకోండి. కరెంట్ అఫైర్స్ అంటే జస్ట్ మీకు డిసెంబర్లో ఎగ్జామ్ ఉందనుకోండి. డిసెంబర్లో ఎగ్జామ్ అంటే డిసెంబర్కి ముందు అంటే ఒక 6-7 మంత్స్ ఎక్కువగా ఫోకస్ చేయండి. 6-7 మంత్స్ అందులో మళ్ళీ సపరేట్ డివైడ్ చేసుకోండి. అంటే నేషనల్, ఇంటర్నేషనల్, స్టేట్, అలాగే మళ్ళీ అందులో సపరేట్గా ఎలా డివైడ్ చేసుకోవాలి టాపిక్ వైజ్, అంటే అవార్డ్స్, అలాగే పర్సన్స్, ఎకనామీ, అలా మనకి దేనికైతే కరెంట్కి సంబంధించిన వింటున్నాయో స్పోర్ట్స్ కానివ్వండి. సో ఇలా మనం సపరేట్గా డివైడ్ చేసుకుంటూ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. 6-7 మంత్స్ మీరు ఫోకస్ చేయగలిగితే మ్యాక్సిమం మనకు 60-70% క్వశ్చన్స్ ఈ 6-7 మంత్స్ నుంచే వస్తాయి. ఓకే, సో అలా ప్రతి సబ్జెక్ట్లో ఇలా డివైడ్ చేసుకుంటూ మీరు ప్రిపేర్ కావాల్సి ఉంటుందన్నమాట. ఓకే, అలా మొత్తం సబ్జెక్ట్ కంప్లీట్ చేయకుండా ఇంపార్టెంట్వి, మీకు ఈజీగా అనిపించినవి, సో వాటి మీద ఫోకస్ చేయగలిగితే మీరు ఖచ్చితంగా ఈ 60% సిలబస్ మీరు కంప్లీట్ చేసుకోగలుగుతారు. ఓకేనా, రైట్. మరి ఎలా సార్, అంటే ఈవెంట్స్ ఉన్నాయి కదా, అంటే మీరు ఈవెంట్స్ నెక్స్ట్ 3 మంత్స్లో ఉంటాయి కాబట్టి 3 మంత్స్ తర్వాత మీరు స్టార్ట్ చేయొద్దు ఈవెంట్స్. మీరు ఇప్పటి నుంచే డైలీ ఒక 1 అవర్ 2 అవర్స్ ఖచ్చితంగా ఈవెంట్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ మరి స్టేజ్ 3 మంత్స్లో ఖచ్చితంగా నేను చెప్పినట్టు చేస్తే మీరు ప్రిలిమ్స్ ఈజీగా క్వాలిఫై అవుతారు. దానిలో ఎలాంటి డౌట్ లేదు. అది ఎస్ఐ ఎగ్జామ్ అయినా కానీ. ఓకే, ఆల్మోస్ట్ సేమ్. మనకి ఈ సబ్జెక్ట్స్ ఎక్కువగా వెయిటేజ్ ఉంటాయి. మరి నెక్స్ట్ ఏంటి, ఈవెంట్స్. ఈ 3 మంత్స్ తర్వాత మనకు క్వాలిఫై అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? ఓకే, సో ఇది మనం డిస్కస్ చేసే ముందు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఆర్టీ. సో ఇది కూడా మీకు క్లియర్గా డిస్కస్ చేస్తాను. సో ఇది డిస్కస్ చేసే ముందు మీకు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో సో కంప్లీట్ కోర్స్, ఎస్ఐ కానిస్టేబుల్స్ సంబంధించి కంప్లీట్ కోర్స్, అప్డేటెడ్ ఫుల్ కోర్స్ ఉంది. మీకు 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. జస్ట్ 1299కే కంప్లీట్ కోర్స్, అంటే ఆల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అలాగే టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి. అంటే క్లాసెస్తో పాటు టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి. లేదు ఓన్లీ కానిస్టేబుల్ మాత్రమే కావాలనుకుంటే 999కే ఉంటుంది. సో ఇది కూడా వ్యాలిడిటీ 1 ఇయర్ ఉంటుంది. సో అయితే ఈ క్లాస్ అనేవి టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు. అంటే మినిమం 15 to 20 years ఎక్స్పీరియన్స్ గల ఫ్యాకల్టీ ఉంటారు. సో మీకు లక్షలాది మంది విద్యార్థులకి బోధించిన అనుభవం గల ఫ్యాకల్టీ ఉంటారు. సో మీరు ఇందులో ఏ ఫ్యాకల్టీ అయినా తీసుకోండి. ఓకే, అందరు కూడా సో స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఇందులో మీకు డాక్టర్ విఎన్ రాజు సార్, అంటే నేనే మీకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ డిస్కస్ చేస్తాను. అర్థమెటిక్లో సో స్పీడ్ మ్యాథ్స్, అంటే ఎలాంటి క్యాలిక్యులేషన్స్ సరే సెకండ్స్లో మనం ఆన్సర్స్ ఎలా చేయొచ్చు అనేది స్పీడ్ మ్యాథ్స్. దానికి సంబంధించి చాలా క్లాస్ డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత మీకు టాపిక్లోకి వెళ్తాను. సో టాపిక్లో కూడా మీకు ప్రతి టాపిక్లో పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, యావరేజ్, ఏ టాపిక్ అయినా తీసుకోండి. ఫస్ట్ మీకు కాన్సెప్ట్, డీటెయిల్గా కాన్సెప్ట్ డిస్కస్ చేస్తూ తర్వాత అడ్వాన్స్ షార్ట్ కట్స్. ఓకే, సో మ్యాక్సిమం కేసులో ఎక్కువగా స్టెప్స్ తీసుకోకుండా చాలా ఈజీగా ఆన్సర్ చేసే విధంగా మీకు డిస్కస్ చేయడం జరిగింది. అలాగే రీజనింగ్ కూడా సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో లాజిక్స్, అంటే మీకు ఏ టాపిక్ తీసుకున్న ఆ టాపిక్లో లాజిక్ ఏముంటుంది, ఆ క్వశ్చన్ చూడగానే మనం ఆన్సర్స్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అనేది మీకు చాలా డిస్కస్ చేయడం జరిగింది. సో అలాగే కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఈచ్ ఎవ్రీ మంత్, అంటే మంత్ వైజ్, అలాగే మళ్ళీ సపరేట్గా టాపిక్ వైజ్, అంటే అవార్డ్స్, స్పోర్ట్స్, ఇలా చాలా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అలాగే మిగతా ఏ సబ్జెక్ట్స్ తీసుకున్నా సో అందరూ కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ కాబట్టి సో ఈ క్లాసెస్ కావాలనుకున్న వాళ్ళు మీరు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అక్కడ మీకు కనిపిస్తుంది, కంటెంట్ కనిపిస్తుంది, చెక్ చేసుకోండి. మీరు ఓకే అనుకుంటే తీసుకోండి. ఓకేనా, రైట్. నా ఇప్పుడు మనకి ఈ రూల్, సక్సెస్ రూల్ ఏదైతే ఉందో, ఈ సక్సెస్ రూల్లో నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి మనకి ఈవెంట్స్. సో ప్రిలిమ్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈవెంట్స్కి మనకి 3 months టైం ఉంటుంది కదా, అప్పుడు ఈవెంట్స్ మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేస్తారు కాబట్టి సో అప్పుడు మనము వీటి మీద అంతగా టైం స్పెండ్ చేయలేము. అందుకే మీరు ఈవెంట్స్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు కాబట్టి రిమైనింగ్ 40% ఏదైతే సిలబస్ ఉందో, అంటే ఈ 3 monthsలో మీరు 60% కంప్లీట్ చేసుకుంటారు కదా, సో రిమైనింగ్ 40% సిలబస్ ఏది ఉందో మ్యాక్సిమం ఈ 3 monthsలో మనం కంప్లీట్ చేసుకునే విధంగా ప్లాన్ చేసుకోవాలి. అంటే మనకి ఇందులో కొంచెం మీరు దీని మీద తక్కువ టైం స్పెండ్ చేసినా కానీ సో ఈవెంట్స్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేసినా ఈ 40% మీరు కంప్లీట్ చేసుకునే విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ మరి ఇంకా లాస్ట్ ఫైనల్, ఇంకా మళ్ళీ మనకి 3 months టైం ఉంటుంది. మరి 3 months టైం ఉంటే ఈ 3 monthsలో ఏం చేయాలి? సో ఇది మెయిన్ అన్నమాట. ఇక్కడ చాలామంది ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు, కానీ ఈవెంట్స్లో కొంతమంది ఈవెంట్స్ కూడా ఫెయిల్ అవుతున్నారు. కాబట్టి ఈవెంట్స్ కూడా సీరియస్గా సిన్సియర్గా ప్రాక్టీస్ చేయాలి.
ఆ తర్వాత మనని డిసైడ్ చేసేది, మన జాబ్ డిసైడ్ చేసేది మెయిన్స్. ఓకే, సో ఇక్కడే సో ఎవ్రీ మార్క్ ఇంపార్టెంట్ అనమాట. ఇక సో 1 మార్కులోనే జాబ్ రావచ్చు, 1 మార్కులోనే జాబ్ పోవచ్చు, అలా ఉంటుంది కాంపిటీషన్. సో 0.5 మార్క్స్లో కూడా 0.2 మార్క్స్లో కూడా జాబ్ మిస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనము ఎక్కువ మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయడానికి ట్రై చేయాలి. మరి ఇక్కడ మనం మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయాలంటే ఇంకోటి ఏంటంటే మనకు నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి కదా. సో కానిస్టేబుల్ ఎగ్జామ్లో మనకి 1/5 నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. అంత ఈజీ కాదు, అంటే ఏదో ఒకటి పెడితే మనకి వస్తుందని అంత ఈజీగా చెప్పలేం కదా. సో 1/5 కూడా నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి సో ఎంతో మీరు అంటే సీరియస్గా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకుంటే తప్ప మనము ఈ మెయిన్స్లో మనం మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయలేం. మరి ఇక్కడ ఏం చేయాలి అంటే ఇక్కడ ఇది ఇంపార్టెంట్, ఆర్టీ. ఓకే, ఆర్టీ అంటే ఆర్ అంటే రివిజన్, టీ అంటే టెస్ట్లు. సో ఇక్కడ మనం ఏవైతే ప్రిపేర్ అయ్యామో ఇప్పుడు ఆ 3 మంత్స్లో మీరు చేయాల్సింది మళ్ళీ ప్రిపరేషన్స్ చేసుకోవడం కాదు. సో ఇంకా మళ్ళీ కొత్తవి పెట్టుకోవద్దు. ఇక ఆ 3 మంత్స్లో ఎలాంటివి కొత్తవి చదవద్దు. సో మళ్ళీ ఏదో బుక్ చదవడం, ఆల్రెడీ చదివేసినాం ఇంకొక బుక్లో ఏదైనా ఉంటుందేమని ఆ బుక్ చదవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ ఒక్క బుక్నే మనము రివిజన్ చేసుకోండి. ఏదైతే మీరు చదివారో దాన్నే మనము రిపీటెడ్గా రివిజన్ చేసుకోండి. సో ఇక్కడ ఈ 3 మంత్స్లో మీరు చేయాల్సింది కొత్త బుక్స్ ముట్టుకోకుండా, కొత్త టాపిక్స్ నేర్చుకోకుండా ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఇవి ఏవైతే చదివారో అవి మాత్రమే రివిజన్ చేయాలి. ఓకే, రివిజన్ మాత్రమే పెట్టుకోవాలి. రివిజన్ చేస్తూనే టాపిక్ వైజ్ గ్రాండ్ టెస్ట్లు ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కూడా మీరు సో వీళ్ళంతవరకు టెస్ట్లు కూడా అటెంప్ట్ చేయండి. అంటే ఫస్టే మీరు గ్రాండ్ టెస్ట్లు అటెంప్ట్ చేయకండి. సో ఫస్ట్ గ్రాండ్ టెస్ట్లు అలాంటివి అటెంప్ట్ చేయాలన్నా, టెస్ట్లు అటెంప్ట్ చేయాలన్నా ఫస్ట్ నీకు సబ్జెక్ట్ రావాలి. సబ్జెక్ట్ రాకుండా డైరెక్ట్ టెస్ట్లు అటెంప్ట్ చేయలేం కదా. సో తర్వాత అంటే సబ్జెక్టు మనం నేర్చుకుంటూనే సైమల్టేనియస్లీ టెస్ట్ కూడా అటెంప్ట్ చేయండి. ఇక్కడ మాత్రం మనకి ఈ 3 మంత్స్ గ్యాప్లో మనకి టెస్ట్లు ఇంకా వేరే ఏం పెట్టుకోకండి. ఓన్లీ రివిజన్ టెస్ట్ మ్యాక్సిమం టెస్ట్లు అటెంప్ట్ చేయండి. అప్పుడే మీరు ఖచ్చితంగా ఈ మెయిన్స్లో మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. 100% మీకు జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. సో మై డియర్ ఫ్రెండ్స్, సో ఎవరైతే ఇలా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకుంటారో ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది. సో ఎలాంటి నెగిటివ్ థాట్స్ పెట్టుకోకండి. సో కొన్ని పోస్టులే ఉన్నాయని, లేదా మా డిస్టిక్లో చాలా కాంపిటీషన్ ఎక్కువ ఉందని, సో ఎలాంటి మనసులో మైండ్లో పెట్టుకోకుండా పాజిటివ్గా ఉండండి. పాజిటివ్ థాట్స్ డెవలప్ చేసుకోండి. ఒక్క 9 మంత్స్, ఓకే 9 to 10 మంత్స్ కష్టపడండి. సో మీరు లైఫ్ సెటిల్ అయిపోతుంది. మీరు ఏదైతే ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేశారో నోటిఫికేషన్ రావాలని, నేను ఏదో ఒక రోజు కాకి చొక్కా వేసుకోవాలని, ఆ సమయం ఇప్పుడు వచ్చింది. కానీ ఆ సమయాన్ని మీరు ఉపయోగించుకున్నప్పుడే ఖచ్చితంగా అది సాధ్యమవుతుంది. ఓకేనా. ఆల్ ది బెస్ట్.